హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ మై స్టోరీ వ్లాగ్స్ బై రజని. ఏంటి మగ్గం స్టాండ్ చూయిస్తుంది రజని, మగ్గం కుడతదా అని అనుకుంటున్నారు కదా. సో కుట్టేది నేను కాదు, మా మమ్మీ. 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా మమ్మీకి నేను ఈ మగ్గం స్టాండ్ మీద పని పెట్టినా అనమాట. సో అవన్నీ ఎందుకు ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను. మీరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మా ఇద్దరు పిల్లలు పడుకున్నాక స్టార్ట్ అయిందనమాట వర్క్. నేనైతే సమ్మర్ హాలిడేస్లో మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఆల్మోస్ట్ వచ్చి కూడా బాగానే రోజులైతుంది. కాకపోతే ఇంకా నాకు వీడియోస్ ఎడిట్ చేయడం కుదరలేదనమాట. నేను వచ్చిన తర్వాత ఒక 2-3 డేస్కే ఈ పని పెట్టేసిన అనమాట మా మమ్మీకి. నీ బ్లౌజెస్ మీద వర్క్ చేద్దాం మమ్మీ, వర్క్ చేసుకో నువ్వు, అది ఇది అని చెప్పేసి. ఎలాగో పిల్లలు ఉన్నారు కాబట్టి తినడం పండుకోవడం ఇదే పని అనమాట, వేరే పని లేదు. వాళ్ళు పడుకున్నప్పుడన్నా ఈ పనులు చేసుకుందామని మా మమ్మీ బ్లౌజెస్ అన్నీ ఎప్పటి నుంచో అలా పెండింగ్ పడిపోయి ఉన్నాయి. బయట వర్క్కి ఇద్దామంటే ఆల్రెడీ మా మమ్మీ ఫుల్ ఎక్స్పర్ట్ అనమాట మగ్గం వర్క్ చేయడంలో. ఆల్మోస్ట్ 12 ఇయర్స్ తను ఇదే ఫీల్డ్లో ఉందనమాట. సో మా మమ్మీ బ్లౌజ్కి ఈ వర్క్ వేద్దాం, ఐ మీన్ లైక్ ఇది డిజైన్ సింపుల్గా ఇది వేద్దామని చెప్పి చూపిస్తున్నాను. సో మా మమ్మీ ఇలా బ్లౌజ్కి మొత్తం మార్క్ వేసుకుంటుంది. తర్వాత ఇక నెక్కి మట్టుకు నేను కొంచెం రౌండ్గా షేప్ చేస్తున్నాను అనమాట. ఇది షేప్ చేసేదైతే నేను. ఇంకా మొత్తం నెక్ అంతా మార్క్ చేసుకున్నాక రింగ్ పైన, ఐ మీన్ లైక్ మగ్గం స్టాండ్. మా మమ్మీ దగ్గర పెద్ద మగ్గం అయితే లేదు కానీ ఇంతే చిన్న మగ్గం. సో బ్లౌజెస్కి ప్రింట్ అట్లాంటివి ఏమీ వేయకుండా ఊరికే నేను పెన్తోనే లైన్స్ లాంటివి ఇలా డ్రా చేసేస్తున్నా. ఏంటంటే పెద్ద హెవీగా వేయాలి అని అనుకోవట్లేదు, చాలా సింపుల్గా డిజైన్ చేసుకుందాము అని చెప్పేసి అనుకొని నేను ఆల్రెడీ రిఫరెన్స్ పిక్ మా మమ్మీకి చూపించాను, మీకు కూడా వీడియోలో చూపించాను కదా. అలా రిఫరెన్స్ పిక్ చూపించి ఇంకా అట్లా వేసుకుందని పెన్తో గీసిన. ఇవన్నీ మెటీరియల్స్ అనమాట. ఒకప్పుడు మా మమ్మీ మస్తుగా చేస్తుండే మగ్గం వర్క్, మస్తు అంటే బీభత్సంగా చేస్తుండే అనమాట. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి, మీరు చూస్తూనే ఉండండి. ఇంకా చాలా మెటీరియల్ కూడా వేరే స్టఫ్ అనమాట మొత్తం ఉంది. సో ఇంకా దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి అనేది చూస్ చేసుకుంటున్నాము. సో పర్ల్స్ అంటే లైక్ శారీ కొంచెం హాఫ్ వైట్ ఉందన్నమాట. ఇదిగో ఇదే అనమాట శారీ, ఇదనమాట శారీ. సో దీనికి మంచి రాణి పింక్ బ్లౌజ్ వచ్చింది. శారీ వచ్చేసి ఇలాగ హాఫ్ వైట్ కలర్లో ఉంది, ఇలా ఫ్లోరల్ ప్రింట్ అలాగొచ్చింది. సో సింపుల్గా డిజైన్ చేసుకుందామని చెప్పేసి ఇంకా మెటీరియల్స్ కూడా ఇంట్లో ఏ మెటీరియల్స్ ఉన్నాయి అవే యూజ్ చేసినమాట. పర్ల్స్ అవి ఎలా పెట్టుకుందాం, హాఫ్ వైట్ అంటే ఇంకా కుందన్స్ అట్లాంటివి ఏమొద్దు, పర్ల్స్ చాలా ఉన్నాయి ఇంట్లో, పర్ల్స్ యూజ్ చేసి స్టిచ్ చేసుకుందాంలే అని చెప్పేసి మా మమ్మీ అన్నది. సో ఇంకా పర్ల్స్ మాకు కావాల్సిన షేప్ ఏవి ఉన్నాయి అని చెప్పేసి మాకు కావాల్సిన షేప్ అండ్ సైజ్ అవన్నీ వెతుక్కున్నాం. తర్వాత థ్రెడ్స్ ఏది మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి థ్రెడ్స్ కూడా అలా అన్నీ ఏది కొనలేదు, అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు వర్క్ చేయాలని అనుకొని అప్పటికప్పుడు ఎన్నో మెటీరియల్స్ ఏమి అన్నీ అలా స్టఫ్ అంట ఫుల్ ఉందన్నమాట ఇంట్లో. సో అవే ఇలా లైన్స్ అన్నీ నేను డ్రా చేసి ఇంకా నేను చెక్ చేస్తున్నాను అనమాట. ఇలా 3 ఇట్లా లీఫ్ షేప్లో ఉన్న పర్ల్స్ ఏవైతే ఉన్నాయో ఇలా పెట్టాలా లేకపోతే ఇట్లా ఫ్లోరల్లో పెట్టాలా అని చెప్పేసి అనుకుంటున్నాం. ఆల్రెడీ అలా 3 లీఫ్ షేప్లో ఉన్నాయి కదా, ఐ మీన్ లైక్ చేసుకున్నాం కదా ముందు బ్లౌజ్కి వర్క్. ఇంకా అలా వద్దులే అని చెప్పేసి ఇట్లా హాఫ్ ఫ్లోరల్ వచ్చేటట్టు, ఇట్లా హాఫ్ ఫ్లవర్ వచ్చేటట్టు అలాగన్నీ నేను గమ్తో అన్నీ స్టిక్ చేస్తున్నాను అనమాట. ఒకప్పుడు నేను కూడా ఫుల్గా చేసేదాన్ని ఈ వర్క్, ఐ మీన్ లైక్ నాకు మగ్గం అయితే కుట్టడం రాకపోయేది కానీ ఇలా డిజైనింగ్, ప్రింట్ వేయడము, కలర్ కాంబినేషన్స్ మా మమ్మీకి వెతికి ఇవ్వడము, దానికి ఏ డిజైన్ బాగా సెట్ అవుతుంది దాని మీద ఏదైతే స్టిక్ చేసే వర్క్ ఉంటుందో కంప్లీట్గా నేనే స్టిక్ చేసేదాన్ని అనమాట. సో అవన్నీ నేను చేస్తూ ఉంటే ఇంకా మా మమ్మీ నాకు సేమియా తినాలనిపిస్తుంది అనేసరికి సరే అని చెప్పేసి మా మమ్మీగా మా కోసం సేమియా చేసింది. ఇంకా కాసేపు బ్రేక్ ఇద్దాం, అలవాటు లేని పని కదా, కొంచెం సేపు బ్రేక్ ఇవ్వు అని చెప్పి ఇంకా అలా బ్రేక్ తీసుకొని ఇంకా సేమియా తినడానికి బయటికి వచ్చేసిన. నేను బయటికి వచ్చి చూసే లోపల ఇంకా మా పిల్లల అల్లరి అంతా ఇంత కాదు, ఫుల్గా అల్లరి చేసేస్తున్నారు. ఇంకా నేను బయటికి వచ్చి కొంచెం మమ్మీ వాళ్ళకి ఇంటి బయట గేట్ లోపల ఓపెన్ స్పేస్ బాగుంటుంది అనమాట. కొంచెం ఇట్లా కూర్చొని మాట్లాడుకోవడానికి మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసే ఉంటారు, ఓపెన్ స్పేస్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇంకా నాది కొంచెం బౌల్ కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత నేను తీసుకొని ఇంకా తినడం స్టార్ట్ చేశాను. ఎంతైనా మమ్మీ చేసింది కదా, చాలా టేస్టీగానే ఉంటుంది. ఇంకా వేడివేడిగా నాకు జనరల్గా సేమియా కొంచెం వేడివేడిగా తినడమే అలవాటు. చాలామంది చల్లగా అయ్యి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు, బాగుంటుంది అంటారు కానీ ఏమో మరి నేను ఎప్పుడు ట్రై చేయలేను. నాకు బేసిక్గా సేమియా కూడా కొంచెం హాట్గా ఉంటేనే ఇష్టం. మీకు ఎలా ఇష్టం, ఐ మీన్ లైక్ వేడిగా ఉంటే ఇష్టమా లేకపోతే అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా చేసుకున్నాక ఇష్టమా, కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత ఇంకా సేమియా తినేసి ఇంకా కొంచెం అతకబెట్టేద్దాము,
వన్స్ నేను అవన్నీ స్టిక్ చేసిన తర్వాత ఇంకా మా మమ్మీ కుట్టడం స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అన్నది. ఇంకా నేను మొత్తం స్టిక్ చేసేసిన. స్టిక్ చేసిన తర్వాత మా మమ్మీ ఇంకా గొలుసు కుట్టు అదంతా కుడుతుందనమాట. ఇంకా మా మమ్మీ పని చేసుకుంటుంది. తర్వాత ఇంకా నేను ఊరు నుంచి వచ్చి జస్ట్ 2 డేసే అయింది. బ్యాగ్‌లో బట్టలు కూడా ఏం సర్దలేననమాట. అన్నీ అట్లనే ఉన్నాయి. మా డ్యాడీ వచ్చేసి "నీ బ్యాగ్ ఇక్కడే ఉంటదా బేటా బట్టలేం సదురుకోవా" అంటే దాంట్లో అన్ని ఇంపార్టెంట్ బట్టలున్నాయి డ్యాడీ అని చెప్పేసి. అంటే ఏవైనా సరే సదిరి పెట్టేసుకో నీట్‌గా. మా డ్యాడీకి కొంచెం నీట్‌నెస్ ఎక్కువ అనమాట. చాలా కొంచెం కాదు చాలా ఎక్కువ. సో, అన్నీ ఎక్కడిదక్కడ అట్లా పడుంటే మా డ్యాడీకి అస్సలు నచ్చదు. ఎప్పుడు అవి ఎక్కడిదక్కడ నీట్‌గా పెట్టాలి. ఇంకా చెప్పాలంటే మేము పెట్టకపోతే మా డ్యాడీనే సదురుతుంటాడనమాట. అంత నీట్‌నెస్ మా డ్యాడీకి. సో, నేను తెచ్చిన స్టఫ్ అంతా మధ్యలో మధ్యలో మా మమ్మీకి చూపెడుతూ ఇగో ఇవి తెచ్చినా అని చెప్పేసి అన్నీ చూపిస్తున్నా అనమాట. మీకు కూడా ఒక్కొక్కటి అవన్నీ బ్లౌజ్ పీసెస్ అవన్నీ నాకు నచ్చినప్పుడు నేను వెంటనే కొనేసుకుంటా. అది ఏదైనా సరే అది యూజ్ అయితదా కాదా తర్వాత విషయం. నాకు నచ్చినప్పుడు అన్నీ కొని పెట్టేసుకుంటా నేను. సో, అట్లా కొని పెట్టుకున్నయి నాకు మా మమ్మీయే ఒకప్పుడు అన్నీ మా మమ్మీనే కుట్టేది. కాకపోతే ఇప్పుడు మా మమ్మీకి కుడదామన్నా టైం ఉండట్లేదు పిల్లలతోని. ఇంకా తర్వాత లేట్ అయిపోయింది. ఇంకా మా మమ్మీ వంట చేసేసింది. వంట చేసిన తర్వాత కూడా నేను కొంచెం వీడియో తీసుకుంటాను. ఇవన్నీ వీడియోస్ తీస్తున్నాననమాట. ఇదొచ్చేసి నేను నార్సింగ్‌లో తీసుకున్న దుపట్టా. ప్రైస్ వచ్చేసి రూ. 1350 అసలు చాలా బా నచ్చింది. నేను నార్సింగ్ వీడియో చేసినప్పుడు కూడా ఈ దుపట్టా అందులో చూయించాను. బట్ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నా. ఆల్మోస్ట్ 3 మంత్స్ అయింది నేను ఆ దుపట్టా కొని. కాకపోతే దాన్ని నేను ఓపెన్ చేసి ఇప్పుడు చూస్తున్నా అనమాట. దుపట్టా అయితే చాలా బావుంది. మొత్తము బుట్టా వర్క్ వచ్చిందనమాట. మొత్తం బెనారస్ మధ్యలో మధ్యలో మొత్తం చిన్న చిన్న బుటాస్ వచ్చి చాలా దగ్గరగా వచ్చింది. అండ్ ఈ శారీ కూడా అప్పుడే తీసుకున్నాను. ఇదొచ్చేసి డార్క్ రాణి పింక్ కలర్ పింక్‌లో చాలా షేడ్స్ ఉంటాయి గానీ, ఇదొచ్చేసి మంచి డార్క్ రాణి పింక్. సో, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! చాలా బావుంది. చీర నాకు చూడగానే చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇంకా నేనిట్లా చూసి ఇట్లా ఊరికే నా మీద యేసుకొని చూడంగానే నాకైతే చాలా నచ్చి వెంటనే తీసేసుకున్నా. సో, దానికొచ్చేసి ఇలా వాయిలెట్ కలర్ బ్లౌజొచ్చింది. వాయిలెట్ కలర్ బ్లౌజ్‌కి ఇలా మొత్తం అక్కడక్కడ బుటాస్‌లాగొచ్చింది. అండ్ బ్లౌజ్ గూడా ఊరికే అలా స్టిచ్ వేసి అలా ఉందనమాట. ఇంక మొత్తం అలా ఇంక స్టిచ్చింగ్‌కి ఇచ్చేయాలి బ్లౌజెస్ అండ్ శారీస్ గూడా పీకో ఫాల్ అన్నీ చేయించుకోవాలని చెప్పేసి మొత్తం అన్నీ తీస్తున్నా. సో, దీని ప్రైస్ గూడా రూ. 1890 అనమాట. ఆల్మోస్ట్ 1900 అనుకోండి. చూడండి నాకు ఈ కలర్ ఎంత బావుందో. నేను మా మమ్మీకి పెట్టి చూపిస్తున్నా అనమాట. ఇగో ఇది బ్లౌజు, ఇది శారీ ఎట్లుందని. అండ్ నెక్స్ట్ ఇదొక కలంకారీ శారీ. ఇది తీసుకొని గూడా ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ పైనే అయింది. దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది. నాకు పెద్దగా నచ్చలేదు. ఇంకా బ్లాక్ కలర్ బ్లౌజ్ ఏమన్నా వేసుకుందాము, సర్లే చూద్దాం ఏదో ఒకటని జెప్పేసి అనుకోని ఇంకా ఆ శారీ గూడా పీకో ఫాల్ చేయించుకుందామని అన్నీ అలా తీసి చూస్తున్నా. సో, దీని మీద మంచిగా కలంకారీ డిజైన్ అదంతా వచ్చింది. చాలా బావుంటది శారీ అయితే చాలా మెత్తగా సాఫ్ట్‌గా ఉంటది. కాటన్ శారీ అయితే కాదది. దాని ఫ్యాబ్రిక్ గూడా సమ్ చినాన్ టైప్‌లో ఉందనమాట. ఫ్యాబ్రిక్ గూడా చాలా బావుంది. నెక్స్ట్ ఈ ఫ్లోరల్ ఆర్గాన్జా లేస్ తీసుకొనైతే 7 ఇయర్స్ అయింది. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు తీసుకున్నాననమాట. బాగా నచ్చి తీసుకున్నాను. సో, అప్పుడే ఈ లేస్ ప్రైస్ వచ్చేసి 1100 అనమాట. అప్పుడప్పుడే కొత్తగా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ వచ్చింది. సో, దాని మీద ఇలా ఫ్లోరల్ వర్క్ వచ్చేసి చాలా బావుండే. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. దాని యూజ్ నేను ఎప్పుడు చేశానో తెలీదు గానీ నాకు నచ్చి నేను తీసేసుకున్నా 1100 పెట్టి. నాకు రేట్ కూడా అంత బాగా గుర్తుందనమాట. దెన్ నెక్స్ట్ దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఈ శారీ అయితే తీసుకున్నాను. గ్రీన్ కలర్ శారీ. సో, శారీ ఎంత లెంత్ ఉంది ఏంటి అనేది అలా ఊరికే చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఎన్ని మీటర్స్ ఉంది శారీ ఓకేనా 6 మీటర్స్ వరకు ఉందా అని చెక్ చేసుకుంటున్నాను. సో, దానికి ఈ ప్లెయిన్ గ్రీన్ కలర్ శారీకి ఈ ఫ్లోరల్ ఆర్గాన్జా లేస్ అయితే పెట్టుకుందాం అనుకున్నా అనమాట. చూడండి ఎంత బాగా డిజైన్ గ్రీన్ కాంట్రాస్ట్ కదా! చాలా బాగా ఎలివేట్ అయితుంది డిజైన్ అయితే. సో, మొత్తానికి ఈరోజు వ్లాగ్ ఇదనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంటికి రాంగానే వెంటనే నేను ఈ పనులైతే చేసుకున్నాను. సో, వీడియో ఫస్ట్ టైమ్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.